जय अचल सद्गुरु प्रभु महाराज को जय। श्री दयानंद शेख बुरहानुद्दीन सद्गुरु प्रभु महाराज को जय। माता शिलार बीबी अम्मवारी की जय। श्री निजानंद मिठपल्ली सत्यनारायण सद्गुरु प्रभु महाराज को जय। माता चंद्रमांब अम्मवारी की जय। పెద్దలందరకు జై, సమస్త గురుభక్త మండలికి జై, సమస్త భక్త మండలికి జై, సమస్త మానవాళికి జై. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. నేను ఈరోజు పరిపూర్ణ సిద్ధాంతం ప్రకారం మోక్షం ఎలా సిద్ధిస్తుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. పరిపూర్ణము అంటే దీనినే కేవలాత్మ అని, మహాద్వైతము అని, అచలము అని దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ పూర్ణభావములో మోక్షము ఎలా సిద్ధిస్తుందని చెప్పారో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. గురుగీతలో అయితే పరమేశ్వరుడు పార్వతీదేవితో పరిపూర్ణము తెలుసుకుంటేనే మోక్షం వస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. ఎట్లా అంటే, స్వయం బ్రహ్మమయో భూత్వా తత్పరంచావలోకయేత్ పరాత్పరతరం నాణ్యత్ సర్వగం తన్నిరామయం. మొదట సాధకుడు బ్రహ్మము కావాలి. బ్రహ్మం అయిన తర్వాత తనకు ఆ బ్రహ్మమునకు వేరుగా ఉన్నటువంటి, బ్రహ్మమునకు అన్యముగా ఉన్నటువంటి పరిపూర్ణ పరభాషమును తెలుసుకోవాలి. ఎట్లా అంటే, మన ఇల్లు ఉంది, మన ఇంటికి ఒక ఆవరణ ఉంది, గోడ చుట్టూ ప్రహరీ గోడ ఉంది, ప్రహరీ గోడ మధ్యలో మన ఇల్లు ఉంది, ఇది మన ఆవరణ. ఈ మన ఆవరణకు ఆవతల ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది పరిపూర్ణమని, నీ ఇల్లు ఏదైతే స్వయం బ్రహ్మమయబోతో నీ ఇల్లు ఏదైతే ఉందో అది ఎరుక అన్న అర్థంలో కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆవరణ ఏమిటి అంటే, పృథ్వీ మొదలు ఆకాశం వరకు ఉన్నటువంటి బ్రహ్మాండం ఏదైతే ఉన్నదో అది ఎరుక, అది ఆవరణ కలిగి ఉన్నది. ఆ ఆవరణకు ఆవల ఏదైతే అంతము లేకుండా ఉందో, తుది లేకుండా ఉందో, ఏ హద్దులు లేకుండా ఉందో అది పరిపూర్ణ పరబాహ్యము అని తెలుసుకోవాలి అని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. అయితే దీని గురించే ఇంకా గురుగీతలోనే ఇంకో మాట ఏం చెప్పాయంటే, పరమేశ్వరుడు పార్వతీదేవితో కిమావాహనం అవ్యక్తే వ్యాపకే కిం విసర్జనం అమూర్తే చ కథం పూజ కథం ధ్యానం నిరామయే. అంటే ఆకారము లేని, అంతటా వ్యాపించి ఉండి ముల్లుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటి అచల పరిపూర్ణ పరబాహ్యమునందు పూజ మరియు ధ్యానాదులు అవకాశము లేదు అని చెప్పడం జరిగిందనమాట. అమూర్తేచ కథం పూజ, ఆకారమే లేదు, పూజ ఏం చేస్తావు? ఆకారమే లేని దానికి ధ్యానం ఏం చేస్తావు? కాబట్టి అమూర్తేచ కథం పూజ కథం ధ్యానం నిరామయే. పూజ మరియు ధ్యానము ఇట్లాంటివన్నీ కూడా ఈ అచల పరిపూర్ణ పరభాష్యమునందు సాధ్యము కాదు అని పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పాడనమాట. మొదట ఈ సృష్టి ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట బ్రహ్మము తన సంకల్పం చేత నేను అనేకము కావాలన్నటువంటి కారణము చేత ఈ సృష్టి ఏర్పడిందనమాట. బ్రహ్మము, అవ్యక్తము, మహత్తు ఇట్లా ఏర్పడిందనమాట. అయితే ఈ సృష్టి యందు పరమాత్మ మొదట జడముగా ఉండి తర్వాత ఆ జడ సృష్టి యందు తాను చైతన్యముగా తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్తు, ఆ సృష్టి యందు ఆ పరమాత్మయే, ఆ దేవుడే రెండవసారిగా ప్రవేశించాడు. ఇక్కడ ఏం చెప్పారు అంటే, మొదట ఆత్మ సూక్ష్మంగానే ఉంది, బ్రహ్మము లేదా ఆత్మ అది సూక్ష్మంగానే ఉంది. అది స్థూలాకృతిని పొందిందనమాట. స్థూలాకృతిని పొందిన తర్వాత ఏమైంది అంటే, సూక్ష్మానికి స్థూలం ఆవరణగా నిలిచి ఉన్నదనమాట. ఆ సూక్ష్మంగా ఉన్నటువంటిది, ఆ సూక్ష్మంగా 84 లక్షల జీవోపాధులలో రెండవసారి ప్రవేశించింది. మొదటి జడ సృష్టి, తర్వాత అందుట్లో చైతన్యముగా ప్రవేశించడం, మరి 84 లక్షల జీవరాశుల్లో ఆ సృష్టి యందు ఆ పరమాత్మయే చైతన్యముగా రెండవసారి ప్రవేశించాడనమాట. అయితే సృష్టి సంకల్పం వల్ల అసలు అయితే సర్వలక్షణ విలక్షణమైనటువంటి లేదా బ్రహ్మము ఏదైతే ఉందో ఆ బ్రహ్మమునకు మొదట ఏ సంకల్పము లేదు. నిస్సంకల్ప రూపమైనటువంటి బ్రహ్మము సృష్టి చేయాలని సంకల్పించుకుంది. ఆ సంకల్పము వలననే జన్మ, చలనము, ప్రాణము, కర్మ
సంకల్పం నుండే ఏమేమి వచ్చినాయి, ఆ సంకల్పం కారణంగా జన్మ వచ్చింది, ఆ జన్మ నుంచే చలనం వచ్చింది, ప్రాణం వచ్చింది, కర్మ వచ్చింది. ఇవన్నీ కూడా ఒకే బ్రహ్మానికి ఒకే సంకల్పంతో ఒకే కాలంలో ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి మనకు కంద పద్యాలలో ఒక మాట చెప్పడం జరిగింది. ముడిబడి కర్మము జ్ఞానము విడువక నా రెండు వెలసే విశ్వమన అదే. ఏంటి విశ్వం అంటే ఏంటి? కర్మము జ్ఞానము, ఈ రెండు ముడిపడ్డాయి. ఈ ముడిబడి ఆ రెండు ఇంకా విడిపోవట్ల, ముడిపడ్డాయి. ముడిబడి ఏమైంది? విశ్వంగా ఏర్పడింది. ముడిబడి ఏమేమి ముడిపడ్డాయి? కర్మము జ్ఞానము. ఈ కర్మము జ్ఞానము రెండు కూడా ముడిబడి విడువక, ఆ రెండు ఒకదాన్ని ఒకటి విడవక ఆ రెండు వెలసి, ఆ రెండు కలిసి వెలసినాయి. దాన్నే విశ్వము అంటారు. విశ్వమన అదే. కడువేట్క బయలుగనన గడి అయినను నిల్వలేక కల్లయిపోవున్. అది గనక బయలును కనుక్కున్నట్టయితే, బయలు ఉన్నదని తెలుసుకున్నట్టయితే గడియ కూడా నిలవకుండా కల్లయిపోతుంది, నిలవకుండా పోతుంది అని చెప్పారనమాట. అయితే ముడి ఇక్కడ చెప్పారు. ముడిబడి. ముడి అంటే ఏంటి? నిస్సంకల్ప రూపమైన బ్రహ్మమునకు సంకల్పం కలగటం ఏదైతే ఉందో అదే ముడి. ఆ ముడే సృష్టికి కారణము. అది ఏ జ్ఞాన కర్మల బంధం. ఇక్కడ విచారణ చేస్తే జ్ఞానము వలన కర్మ బంధించబడిందా, కర్మ వలన జ్ఞానము బంధించబడిందా అంటే ఈ రెండు ఒకదానికొకటి బంధించుకున్నవి. కర్మ వలన జ్ఞానము బంధింపబడింది, జ్ఞానం వలన కర్మ బంధింపబడింది. ఈ రెండు ఒకదానినొకటి బంధించుకున్నాయి. ఈ రెండును కలిసే బంధానికి కారణమవుతున్నాయి. ఈ బంధ విచ్ఛృతికి, లేకపోతే ఈ బంధము తెగిపోవటానికి, బంధ విచ్ఛత్తికి కారణం ఏదైతే ఉందో అది కర్తృత్వరహిత కర్మాచరణం ఒక్కటే మార్గము. ఈ కర్తృత్వరహిత కర్మాచరణ తెలుసుకున్నట్లయితే, అలా గనక ఆచరించినట్లయితే అయ్యాడు, అప్పుడు ఆ శిష్యుడు ఏమవుతాడు అంటే బంధం నుంచి బయటికి వస్తాడు. ఈ రకంగా మనకు చెప్పడం అనేటట్టు జరిగింది. అయితే బ్రహ్మమే అన్నింటికీ కర్త బ్రహ్మమే. ఈ కర్తృత్వరహిత త్యాగమే ఈ జన్మ కర్మలను దాటిపోవటానికి మార్గము. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే బంధము మోక్షము ఈ రెండింటికి కూడా స్థానము బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మము నుంటే నువ్వు జన్మకు వచ్చావు, మళ్ళీ నువ్వు పోయి బ్రహ్మములోనే లీనమవుతూ ఉన్నావు. బంధ మోక్షముల రెండింటికి స్థానము బ్రహ్మమే అయి ఉన్నది. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి మాట. ఏంటంటే బ్రహ్మము నుండే బంధం మొదలైంది, మళ్ళీ మనం చేరుకునేది బ్రహ్మాన్నే చేరుకొని బంధం అంతమైందని అనుకుంటున్నాము. ఇది ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది. నిరాలంబోపనిషత్తు అయితే ఏం చెబుతుంది అంటే మోక్షాపేక్ష సంకల్పో బంధ. మోక్షం వద్దని, మోక్షం కావాలని సంకల్పం చేసుకోవడమే అది బంధం అని కూడా నిరాలంబోపనిషత్తు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి సాధకుడు అంటే సృష్టి నుండే కాక సృష్టికి కారణమగు బ్రహ్మము నుండి కూడా విడుదల పొందాలి. సృష్టి నుండి విడుదల పొందాలి. సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మము నుండి కూడా విడుదల పొందుటయే నిజమగు విడుదల అని చెప్పబడతా ఉంది. పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశమున పుట్టవలయు అని కూడా పెద్దలు చెప్పారు. ఎంతో పుణ్యం ఉంటేనే ఈ పరిపూర్ణ బోధ అర్థమవుతుంది అని కూడా మనకు చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో కొన్ని ఖండార్థాలు ముఖ్యమైనవి నేను చెప్తాను. ఆవరణము నాకసము నిరావరణమచలమని మహాత్ములు. ఆవరణము మితి కలిగినది, ఆవరణము లేనిది అమితమని తెలుసుకోరా. ఆవరణముననే నిరావరణమును చూచి ఆవరణ మెడలిన ఆవలి మాట లేదని కనుక్కోరా అని చక్కగా ఒక ఖండార్థంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఆవరణము నిరావరణము అనేటటువంటి రెండు మాటలు చెప్పడం జరిగిందనమాట. ఆవరణము అంటే ఏమిటి
అంటే ఆవరణము అంటే ఎరుక. ఆవరణము అంటే భూమి మొదలు ఆకాశం వరకు ఉన్నటువంటి ఆవరణము, అదే బ్రహ్మాండము. బ్రహ్మాండం ఎక్కడి దాకా వ్యాపించి ఉంది? భూమి మొదలు ఆకాశం వరకు వ్యాపించి ఉంది. అదే బ్రహ్మాండం అనేటటువంటి ఆవరణం. ఆ ఆవరణము దాటిన తర్వాత చూసుకున్నట్టయితే నిరావరణము, దానికి గెట్టు కానీ అంతం కానీ చివర కానీ ఏది కూడా లేకుండా ఉందన్నమాట. అందుకని ఆ నిరావరణాన్ని ఎక్కడి నుండి చూడాలి? బ్రహ్మముగా తాను ఉంటూ తానే బ్రహ్మమై ఆవరణలోనే ఉంటూ ఆవరణమును అవతల ఉన్నటువంటి నిరావరణాన్ని గురించి శిష్యుడు లేకపోతే సాధకుడు అర్థం చేసుకోవలసి ఉందన్నమాట. అందుకనే ఏం చెప్పారు అంటే దీంట్లో 2 విషయాలు చెప్పడం జరిగిందనమాట. ఒకటి, అర్హత కలగటానికి పరిపూర్ణవాదలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఆత్మ సాక్షాత్కారం ఒకటి కావాలి. తాను బ్రహ్మము అనేటటువంటి మాట అర్థం చేసుకోగలగాలి, నిశ్చయం కావాలి. తర్వాత ఇంకా ఏం కావాలి అంటే పరిపూర్ణమును ఉండజూడాలి. చూపరానిది ఉండజూచితివి కదా, నేను చూపించత్తైదు కాదు, ఏది పరిపూర్ణము, కానీ ఉందని చూపించా కదా అంటే పరిపూర్ణమును ఉండజూడాలి, ఉందని తెలుసుకోవాలి. అది గురువు యొక్క సంజ్ఞ ద్వారా, గురువు యొక్క యుక్తి ద్వారా ఆ పరిపూర్ణము ఉంది అన్నమాట దృఢం కావాలి. 2 విషయాలు ఖచ్చితంగా తెలవాలి. ఒకటి ఆత్మదర్శనం కావాలి, తాను ఎరుకై నిలబడాలి, తనకు అన్యముగా ఉన్నటువంటి పరిపూర్ణ పరవాహ్యమునందు తాను లేనని తెలుసుకోవాలి. ఇది ఇందుట్లో ముఖ్యమైనటువంటి స్థితి అన్నమాట. ఆవరణముననే ఉండి నిరావరణమును చూడాలి. ఇప్పుడు నీ ఇల్లు ఉంది, నీ ఇంటికి ఒక ఆవరణ ఉంది, ఆవరణంలో నిలబడి నీ ఆవరణకు అవతల ఏముందో తెలుసుకోవాలి. ఆ ఆవరణకు అవతల పరిపూర్ణ పరబాహ్యమేమున్నది, దానికి అంతు ఏమీ లేదని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అన్నమాట. ఇంకొక అర్థం ఏంటంటే, మేలుక సుషుప్తి లోపల ఏలీలం తనకు ఏతెంచునో గుర్తాలీల వాలాయము తనకు తానే వచ్చునో ఎన్న, వచ్చి హెచ్చి చచ్చునో ఎన్న. ఈ లోపలనే బట్టబయలున్న జరిగితే ఏ లోకమున నిల్వజాలదు, ఎరగకుంటే వచ్చునో ఎన్న, వచ్చి హెచ్చి చచ్చునో ఎన్న. మేలుక సుషుప్తి లోపల ఏలీలం తనకు తానే ఏతెంచునో గుర్తాలీల అంటే ఒకడు గాఢంగా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతున్నవాడు లేచాడు. ఎవరు లేపారు? ఎవ్వరు లేపల, ఆయనే లేచాడు. అట్లానే గుర్తు అంటే ఎరుక. గుర్తాలీల తనంతట తానే, ఒకరి యొక్క ప్రమేయం లేకుండానే తనంతట తానే వస్తుంది. వచ్చేమవుతుంది? అది విశ్వముగా మారుతుంది. వచ్చి హెచ్చురోయన్న దాని గుర్తాలీల వాళ్ళేమో తనకు తానే వచ్చునోయమ్మ, వచ్చి హెచ్చి చచ్చునోయమ్మ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ప్రళయం అప్పుడు వెనక్కి తీసుకుంటుంది. మొదట వస్తుంది, వచ్చాక బ్రహ్మము, అవ్యక్తము, మహత్వం, మహదాంకారము, పంచతన్మాత్రలు, పంచభూతాలు ఇట్లా వచ్చి 84 లక్షల జీవరాశుల్లాగా పెరిగిపోతుంది. పోయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ప్రళయంగా తీసుకుంటే వీటన్నిటిని తనలో లీనం చేసుకుంటుంది అనమాట. ఈ రకంగా ఏమవుతుంది? వస్తుంది, వచ్చి పెరుగుతుంది, మరలా తరుగుతుంది, లేకుండా పోతుంది. అయితే ఈ లోపలనే బట్టబయలున్నది తిరిగితే, ఈ లోపలనే బట్టబయలున్నది తెలుసుకొని అది బీజరహితమని తెలుసుకుంటే, మళ్ళీ ఈ తెలుసుకున్నటువంటి సాధకుడు కూడా బీజరహితుడై తిరిగి పుట్టడు అని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయన్నమాట. ఈ రకంగా మనం తెలుసుకున్నట్లయితే మేలుక సుషుప్తి లోపల ఏలీలం తనకు తాను ఏతెంచునో గుర్తాలీల వాలాయము తనకు తానే వచ్చునోయన్న, వచ్చి హెచ్చి చచ్చునోయన్న. ఈ లోపలనే బట్టబయలున్న జరిగితే ఏ లోకమున నిల్వజాలదు, ఎరుగకుంటే వచ్చునోయన్న, వచ్చి హెచ్చి చచ్చునోయన్న అని చెప్పడం అనేటటువంటి జరిగింది. పరిపూర్ణ సుబోధ రత్నావళి అనేటటువంటి గ్రంథమునందు అయ్యగారు చక్కగా పరిపూర్ణాన్ని గురించి చెప్పడం జరిగిందనమాట. పరిపూర్ణాన్ని గురించి చెప్పేటటువంటి సందర్భంలో అయ్యగారు ఏం చెప్పారంటే, ఈ
సంసారం ఏదైతే ఉందో మనమందరం కూడా జనన మరణాలతో కూడుకున్నటువంటి ఈ సంసారం ఏదైతే ఉన్నదో దీనికి మూలము అహము. అహమే దీనికి మూలము. అహం అంటే ఏంటి? ఎరుక లేకపోతే బ్రహ్మము. దీన్నే అహము అనే పేరుతో చెప్తారనమాట. ఈ అహమే జనన మరణాలతో కూడుకున్నటువంటి సంసారానికి కారణము లేకపోతే మూలము. అయితే ఈ అహము లేదా ఈ బ్రహ్మము ఉదయించే వరకే పరిపూర్ణ పరమార్థం ఉన్నది. అంటే ఆ అహము ఉదయించేటి వరకే, అనగా సృష్టికి ముందే ఆ పరిపూర్ణ పరమార్థం ఉన్నది. ఈ పరిపూర్ణ పరమార్థమునందప్పుడు ఎరుక వంధ్యాసూనుని వలె లేకనే తోచినది. వంధ్యాసూనుడు అంటే గొడ్రాలి బిడ్డ. గొడ్రాలు అంటే ఉదాహరణకు ఒక రామలక్ష్మి అనేటటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమెకి ఒక పక్కన ఒక పిల్లగాడు తిరుగుతూ ఉన్నాడు. అమ్మ అమ్మ అంటున్నాడు. విచారించితే ఆ అమ్మాయికి పిల్లలే లేరు, కానీ ఆ అమ్మాయిని వాడు అమ్మ అంటున్నాడు. అంటే జరిగింది ఏంటి అంటే పిల్లలైతే జన్మించలేదు, కానీ ఆవిడ ఈ పిల్లగాడిని దత్తు తీసుకుంది అనే విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. అట్లానే పరిపూర్ణ పరమార్థమునందు ఈ ఎరుక లేకనే తోచినది. ఎరుక పరిపూర్ణ పరమార్థమునందు లేకనే తోచినది. అయితే వీటన్నిటినీ కూడా చక్కగా తెలుసుకోవాలంటే ఇందుట్లో చాలా కొంచెం సూక్ష్మమైనటువంటి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అందుకనే సద్గురువులను ఆశ్రయించి మరి ఈ అహముగా చెప్పబడేటటువంటి ఎరుక యందలి భ్రాంతిని తొలగించుకుంటే వారికి మళ్ళా జన్మ ఉండదు అని పరిపూర్ణ బోధ తెలియజేస్తూ ఉంది. ఏది అంటే ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మళ్ళీ అంశాలు చెప్తాను. తన నిజస్వరూపము ఆత్మ అని తాను స్వయముగా బ్రహ్మము కావాలి. అది మొదటిది ఒక లక్షణం, లేదా ఆత్మ సాక్షాత్కారం పొందాలి. తర్వాత సర్వలక్షణ విలక్షణమైనటువంటి పరిపూర్ణము ఉన్నది అని చూడాలి. తర్వాత తన నిజస్వరూపమైనటువంటి ఎరుక ఏదైతే ఉందో దానికి పరిపూర్ణమునందు మూలము కానీ కొనకు ప్రవేశించుటకు స్థానము కానీ లేదని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ తన నిజస్వరూపము ఎరుకకు పరిపూర్ణమునందు మూలము కానీ కొనకు ప్రవేశించుటకు స్థానము కానీ లేదని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడే సర్వభ్రాంతుల నుండి అతడు విముక్తుడవుతాడు. భ్రాంతి నుండి తొలగిపోతాడు. భ్రాంతులన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఈ రకంగా భ్రాంతి రహితమే మోక్షం. భ్రాంతి అంటే ఏంటి అంటే మన ఆశ్రమానికి అయ్యగారు పెట్టిన పేరు ఈ బోధకు సరిపోయే పేరు, జనన మరణ భ్రాంతి రహిత ఆశ్రమం. ఇది జనన మరణ భ్రాంతి రహిత అచల పీఠము మరియు అచల ఆశ్రమం. జనన మరణాలకు కారణమైనటువంటి ఏ ఎరుక అయితే ఉందో, జనన మరణ భ్రాంతి అంటే ఎరుక, జనన మరణాలకు కారణమైనటువంటి ఏ ఎరుక అయితే ఉందో ఆ ఎరుక యందు ఉన్నటువంటి భ్రాంతి ఏదైతే ఉందో దానిని రహితం చేసుకోవాలి. ఎరుక యందలి భ్రాంతి తొలగితేనే మోక్షం సిద్ధిస్తుంది అని ఇక్కడ చెప్తూ జనన మరణ భ్రాంతి అచల పీఠము మరియు అచలాశ్రమము అంటే ఈ సిద్ధాంతంలో భ్రాంతిని తొలగించే బోధ, అంటే ఎరుక యందలి భ్రాంతిని తొలగించే బోధ తెలియజేస్తారు. ఎరుక యందలి భ్రాంతి తొలగిన తర్వాత తొలగిన వారికే మోక్షము సిద్ధిస్తుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని జాగ్రత్తగా చదివి విని అర్థం చేసుకోగలుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయ అచల సద్గురు ప్రభు మహారాజు పూజ.